చాలా మంది ఫస్ట్ థింగ్ అందరూ ఏమనుకుంటారంటే మనం ఒక బిజినెస్ ఇట్లాంటివి పెట్టాలనుకుంటే పెద్ద ఇండస్ట్రీ ఉండాలి, మిషనరీస్ కావాలి అని. సో ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఇంటి దగ్గర మనకు ఒక చిన్న రూమ్ ఉండేసి ఒక 10x10 రూమ్ ఉన్నా కానీ సో దాంట్లో మనం స్టార్ట్ చేసుకుని మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు. సో మార్జిన్స్ మాత్రం మీరు పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ పెట్టి మీరు మెటీరియల్ తయారు చేస్తే మీరు దాన్ని మార్కెట్లో అమ్మగలిగితే మీకు 15,000 వస్తుంది. మీరు రీటైల్గా అంటే చాలా తక్కువ మార్జిన్ పెట్టుకున్నా కానీ మీకు అంత ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని, వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. సో సార్, ఒకసారి మీ గురించి ఇంట్రడ్యూస్ చేయండి అండ్ మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అండ్ ప్రొడక్ట్స్ అన్ని ఏంది ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హాయ్ అండి, నా పేరు చక్రవర్తి. మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్. సో రిక్కీ అనేది మా బ్రాండ్ అండి. సో రిక్కీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ మీద మేము ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నాము. సో మాది ISO సర్టిఫైడ్ కంపెనీ, ISO 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ. అండ్ రిక్కీ అనేది మా ఓన్ ట్రేడ్ మార్క్ అండి. మాది రిజిస్టర్డ్ రిక్కీ బ్రాండ్ పైన ఉంటుంది. ఒక్కసారి మీ ముందున్న ప్రొడక్ట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ప్రొడక్ట్స్ ఏంది, ఎందుకు వాడతాము అని. సో మేము మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డొమెస్టిక్లో యూస్ అయ్యే టాయిలెట్ క్లీనర్స్ కానివ్వండి, ఫ్లోర్ క్లీనర్స్, డిష్ వాష్, హ్యాండ్ వాష్, లిక్విడ్ డిటర్జెంట్ అనేది మేము మా ఓన్ బ్రాండ్ పైన మ్యానుఫ్యాక్చర్ చేసి మేము మార్కెట్లో సేల్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన బిజినెస్. సో టాయిలెట్ క్లీనర్స్ హార్పిక్, లైజాల్, విమ్ ఎలా ఉంటాయో సో అలాంటిది మా ఓన్ బ్రాండ్ ఉంటుంది. క్వాలిటీ పరంగా వీ కెన్ సే ఈక్వల్ గా ఉంటాయి, ప్రైస్ పరంగా డిఫరెన్స్ వస్తుంది. ఒక కస్టమర్ కి కూడా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడము సో మా ప్రిఫరెన్స్. ఓకే, బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఒకసారి? సో బయట కంపేర్ చేసుకుంటే మాకు డెఫినెట్ గా లో ఉంటాయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసినప్పుడు డెఫినెట్ గా దాని ప్రైజెస్ గురించి చెప్తాము. ప్లస్ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మా కంపెనీతో జాయిన్ అయ్యేది మేము అది కూడా చెప్తాము. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ కోర్సెస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే జనరల్గా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయా రావా, మార్కెట్ డిమాండ్ ఎట్లుంది ఒకసారి దాని గురించి చెప్పండి. సో మార్కెట్ డిమాండ్ అంటే కోవిడ్ తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి 1000% మార్కెట్ పెరిగింది. సో ఆబ్వియస్గా బ్రాండ్స్ ఎలాగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్కి కూడా సో మంచి రెస్పాన్స్ వస్తున్నది. సో దీంట్లో ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ అండి ఫస్ట్ థింగ్. ఓకే, ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత ఉంటాయి ఒకసారి వాటి గురించి కూడా? ఇప్పుడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాని మీద మీరు ఒకవేళ మార్కెట్లోకి తీసుకెళ్తే మీకు 50% మార్జిన్స్ వస్తాయండి. సో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఇదే సేమ్ ప్రొడక్ట్స్ తయారు చేసి మీ ఓన్ బ్రాండ్ మీద మార్కెట్లోకి తీసుకెళ్దాం అనుకుంటే సో దానికి ఫార్ములేషన్తో పాటు బాటిలింగ్ ఎక్కడ దొరుకుతుంది, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, సో క్వాలిటీ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి. సో చాలా మంది ఫస్ట్ థింగ్ అందరూ ఏమనుకుంటారంటే మనం ఒక బిజినెస్ ఇట్లాంటివి పెట్టాలనుకుంటే పెద్ద ఇండస్ట్రీ ఉండాలి, మిషనరీస్ కావాలి అని. సో ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఇంటి దగ్గర మనకు ఒక చిన్న రూమ్ ఉండేసి ఒక 10x10 రూమ్ ఉన్నా కానీ సో దాంట్లో మనం స్టార్ట్ చేసుకుని మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మేము ముందున్న ప్రొడక్ట్స్ అన్నిటి గురించి మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఏ ప్రొడక్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి? 10 ప్రొడక్ట్స్ ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే, 10 ప్రొడక్ట్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ బిజినెస్ ఎందుకు చేస్తారు, ఒక రెవెన్యూ జనరేట్ చేయాలంటే ప్రాఫిట్ రావాలనేది. సో దీంట్లో ఎంత ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసినప్పుడు. ఆల్రెడీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇది ఎక్కడ నేర్చుకోవాలనేది తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఒకసారి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫస్ట్ మరీ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉండేసి ఈ బిజినెస్ తెలిసిన వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు సార్ మేము బిజినెస్ చేస్తాం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న వాళ్ళకి కూడా మేము చూపిస్తాం. అండ్ ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఎట్లా సొల్యూషన్స్ అన్ని ఎట్లా దొరుకుతాయి? అండ్ ఇవన్నీ మనకు ఓపెన్ మార్కెట్లో దొరుకుతాయి. అంటే మనకి ఇండియా మార్ట్లో దొరుకుతాయి, ప్లస్ లోకల్గా సప్లయర్స్ కూడా ఉంటారు. ఢిల్లీలో ఉంటారు, లోకల్ హైదరాబాద్లో కూడా ఉంటారు. సో ఢిల్లీ దాకా అవసరం లేదు, హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని చూపిస్తాను, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి మేము ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకుంటాము. ఫస్ట్ థింగ్ ఫార్ములేషన్ అంటే ఏంటి అంటే ఒక 4-5 ప్రొడక్ట్స్ తీసుకొని మనం ఒక ప్రాసెస్ ప్రకారంగా మిక్స్ చేస్తే ఈ ప్రొడక్ట్ అవుట్కమ్ వస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్ అంతా మనకు బయట దొరుకుతుంది. అది క్వాలిటీ ప్రోడక్ట్ మీకు ఎక్కడ దొరుకుతుందో అది చూపిస్తాం, మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు.
లేదు సార్ మీరే మాకు ఇప్పించండి అట్లా చేయమన్నా అట్లా కూడా చేస్తాం. ఓకే, సో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారన్నమాట, ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది. ట్రైనింగ్ అంటే ఓన్లీ ఫార్ములేషన్ ఒకటే ట్రైన్ చేయమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు 30 రూపీస్లో తయారవుతుంది అంటాను. దీని ఎంఆర్పి 95 ఉన్నది. 30 రూపీస్లో ఎలా తయారు చేయాలనేది నేను ఈ బాటిల్ ఎక్కడ దొరుకుతుంది, దీని రా మెటీరియల్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఇదంతా కూడా చూపిస్తాం. అట్ ద సేమ్ టైం 6 months వరకు మీకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము. టెక్నికల్ సపోర్ట్ అంటే ఇప్పుడు నేర్పిస్తామండి. 5 days ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు నేర్చుకున్నాక మీరు ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో పర్ఫెక్ట్ అవుతారు. 6 months లోపల మీకు ఎనీ ప్రాబ్లం వచ్చింది, ఎనీ టైం ఏమున్నా కానీ ఓవర్ ద ఫోన్ గైడ్ చేస్తాము. లేదు ఎవరన్నా వచ్చి మళ్ళీ చూసుకుంటాం సార్, మళ్ళీ ఒకసారి నేర్పించండి అన్న వాళ్ళకు కూడా డెఫినెట్ గా అట్లా కూడా మేము సర్వీస్. ఓకే, సో 6 months వరకు ఎట్లాంటి సపోర్ట్ అని ఇస్తారనమాట. టెక్నికల్ సపోర్ట్. నెక్స్ట్ ఈ మార్కెటింగ్ ఇదంతా ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసిన తర్వాత? చూపిస్తాం సార్. నో మార్కెట్ ఇస్ రెడీమేడ్. అంటే రెడీమేడ్ మార్కెట్ ఏది ఉండదు. మీరు ఒక బిజినెస్ ఆలోచిస్తున్నారు అంటే డెఫినెట్ గా దాని గురించి మార్కెటింగ్ చేయాల్సిందే. అప్పుడే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. నేను తయారు చేసిన ఇంట్లో కూర్చుంటా నేను పెట్టుకుంటా అంటే ఎవరు వచ్చి మన దగ్గర కొనుక్కోరు. అట్ ద సేమ్ టైం ఇది చాలా పెద్ద మార్కెట్. ఇది ఓపెన్ మార్కెట్ అండి. మీరు తయారు చేసిన ప్రోడక్ట్ మీ ఇంటి బయటికి వెళ్ళేసి మీ నేబర్స్ కి సేల్ చేసుకోవచ్చు. ఒక షాప్ ఉంటే షాప్ లో సేల్ చేసుకోవచ్చు, స్కూల్లో సేల్ చేసుకోవచ్చు, హోటల్స్, హాస్పిటల్స్, ఓకే, రెస్టారెంట్స్. ప్రోడక్ట్ ఎక్కడైనా సేల్ అవుతుంది. అంత కాదు షాప్స్ లేదు ఏమీ లేదు, ఒక కెనోపీ టెంట్ వేసుకోండి, ఒక బిజీ ఏరియాలో పెట్టండి. రోజుకి నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ఒకవేళ సేల్ చేయగలిగితే 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చండి మినిమం. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనికి లాస్ ప్రూఫ్ బిజినెస్, లాస్ ఉండదు దీంట్లో. ఎందుకంటే మీరు చేసిన ప్రతి ప్రోడక్ట్ మీద మీరు సేల్ మీద మీకు ప్రాఫిటే వస్తుంది. అట్ ద సేమ్ టైం మనము thousands of rupees మనం పెట్టి మనము ప్రోడక్ట్ తయారు చేయాలి. ఇవాళ మనం మెటీరియల్ తెచ్చుకున్నాము కానీ ఇవాళ నాకు ఇవి 100 కావాలి, ఇవాళ నేను 100 తయారు చేస్తాను. ఆ సేల్ అయ్యాక అమౌంట్ మళ్ళీ మెటీరియల్ తెచ్చుకొని మళ్ళీ సేల్ చేసుకుంటాను. ఓకే, ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అంటే ఏమేమి టైప్స్ ఉంటాయని? దీంట్లో 2 types ఆఫ్ బిజినెసెస్ మేము ఆఫర్ చేస్తున్నాము. ఒకటేమో మీ ఓన్ బ్రాండ్ మార్కెట్ లోకి తీసుకెళ్ళడానికి దానికి సపోర్ట్ చేస్తాం. అంటే ట్రైనింగ్ చేస్తాము, దానికి కావాల్సిన లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి లోకల్ గా, సో దానికి కావాల్సిన బ్రాండింగ్ ఎలా చేయాలి, ఏం పేరు పెట్టుకోవాలి, ఇదంతా కూడా గైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీకు మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ సపోర్ట్ ఏంటి అంటే ట్రైనింగ్ ఇస్తాం, మార్కెట్ లో ఎలా తీసుకొని వెళ్ళాలి. ఓపెన్ మార్కెట్ మీకు యాజ్ ఇంతకుముందు చెప్పినాను, ఓపెన్ మార్కెట్స్ అనేది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 100 మంది మ్యానుఫ్యాక్చరింగ్ మీకు వచ్చినా కానీ ఇంకా బిజినెస్ హ్యూజ్ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ. డిష్ వాష్ అండి, డిష్ వాష్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చాలా మంది సర్ఫ్ నుండి లిక్విడ్ కి మూవ్ అవుతున్నారు. ఇది మా లిక్విడ్ డిటర్జెంట్, ఇది ఒక పెద్ద బ్రాండ్ కి పోలినట్టే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాస్టింగ్ లో మీకు అట్లీస్ట్ ఒక 30% దానికన్నా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది మనము ప్రతిరోజు ఈ 2 ఐటమ్ మనం యూజ్ చేస్తారు కదా ప్రతి ఇంట్లో, ఇది సేల్ చేసుకున్నా చాలు. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ రిక్కీ అని బ్రాండింగ్ చేసినట్టు ఇంకో వేరే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుంటే ఫార్ములేషన్ అంతా కూడా వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ లో చేసుకుంటే మేము గైడ్ చేస్తాం బాగా. ఓకే, అంటే ఫస్ట్ థింగ్ అందరికి ఒక క్వశ్చన్ ఏం రేజ్ అవుతుంది అంటే ఫార్ములా ఎవరు నేర్పియారు కదా సార్, మీరు ఎందుకు నేర్పిస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 రూపీస్ కి తయారైంది. ఓకే, దీని మీద నేను 10 రూపీస్ మార్జిన్ వేసుకొని మీకు 40కి ఇస్తాను. దీని ఎంఆర్పి 100 రూపాయలు ఉన్నది. ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను. మీకు 40 రూపాయలకి నేను ఇస్తున్నాను. 40 రూపీస్ అంటే ఓకే నాకు తక్కువనే ఉంది కదా, నేను దీని మీద 10 రూపీస్ మార్జిన్ పెట్టుకొని నేను బయట 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. కానీ మీకు ఒకసారి 60 అవుతుంది. ఎందుకు అంటే 10 రూపీస్ అనేది మీకు దీంట్లో యాడ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ కి. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మీకు వస్తలేదు, నాకు వస్తలేదు. సో అట్లాంటప్పుడు ఒక్కసారి నా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, మీరు సెకండ్ టైం ఆపేస్తాను. సో ఈ బిజినెస్ మీకు వర్కౌట్ కాదు కాబట్టి మీరు ఇంకో బిజినెస్ గురించి చూస్తారు. అదే మీకు 30 రూపీస్ లో మీ దగ్గరనే తయారైనప్పుడు మీరు 10 రూపాయలు మార్జిన్ వేసుకొని 40 రూపీస్ లో మార్కెట్ లో అమ్మితే ఈజీగా సేల్ అవుతుంది. ఈ ట్రైనింగ్ లో మీరు 10 ప్రొడక్ట్స్ గురించి ఫార్ములేషన్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా? ప్రాక్టికల్ గా నేర్పిస్తాం. ప్రాక్టికల్ గా ఎలా చేయాలి దీన్ని అనేది ప్రాక్టికల్ గా నేర్పిస్తాము. ఓకే, సో 5 days ట్రైనింగ్ ఉంటుంది. సో దీని ట్రైనింగ్ కి మేము ఒక ఫీజ్ చార్జ్ చేస్తాము. అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్ ఫీజు గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. మరీ చెప్తున్నాను సార్, దీంట్లో ఒకటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి. ఎందుకంటే మాక్సిమం నేను వీడియో త్రూ గానే అందరికి బిజినెస్ ఏంటి అనేది చెప్తున్నాను. సో మార్జిన్స్ మాత్రం మీరు పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ పెట్టి మీరు మెటీరియల్ తయారు చేస్తే మీరు దాన్ని మార్కెట్లో అమ్మగలిగితే మీకు 15,000 వస్తుంది. మీరు రీటైల్గా అంటే చాలా తక్కువ మార్జిన్ పెట్టుకున్నా కానీ
మీకు అంత ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. అండ్ ఒకవేళ మీ ఇక్కడ క్లాస్కి అటెండ్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, దూరం నుంచి ఉంటే, వాళ్ళకి కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారా ట్రైనింగ్? ఆన్లైన్ కూడా ఇస్తాం సార్. ఇప్పటికీ మేము 20 మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము దాదాపు. దాంట్లో ఒక 4 ఆన్లైన్ ఉన్నారు. శ్రీకాకుళంలో చేసాము మేము. ఓకే. దెన్ విజయవాడలో చేసాము. ఇక్కడ దాకా వచ్చి మేము రాలేము సార్ అన్న వాళ్ళకి కూడా మేము ఆన్లైన్ కూడా ఇస్తామండి ట్రైనింగ్. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది అన్నారు కదా మీరు, ఫ్రాంచైజ్ మోడల్. ఇంకోటి ఏంటంటే వద్దు సార్ మేము ట్రైనింగ్ అవన్నీ కాదు, మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మేము బిజినెస్ చేస్తాము మాతోని అన్న వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే ఫ్రాంచైజీ మోడల్ ఇస్తున్నాము. ఓకే. ఫ్రాంచైజీ మోడల్ ఏంటి అంటే ఫ్రాంచైజీకి మీకు 35,000 కాస్టింగ్ ఉంటుందండి. సో దాంట్లో మీకు ఒక కెనోపీ టెంట్ ఇస్తాము, ప్లస్ 35,000 ఎంఆర్పి వర్త్ ప్రొడక్ట్స్ ఇస్తాము. ఓకే. సో మీరేంటి అంటే ఒక దగ్గర కెనోపీ టెంట్ వేసుకొని ఒక బిజీ ఏరియాలో, ప్రతి దగ్గర ఒక ఏరియా ఉంటుందండి, ఒక బిజీ మార్కెట్ టైప్ కానీ ఒక చిన్న కూడలి. ఓకే. అక్కడ మనం టెంట్ వేసుకొని, సో మీరు నిలబడలేరు అనుకున్నప్పుడు కూడా ఇంకొకరిని పెట్టండి. సో ఒకరిని పెట్టేసి ప్రొడక్ట్స్ అనేటివి డెఫినెట్ గా ప్రైస్ పరంగా మార్కెట్ కన్నా మనం తక్కువ ఇస్తాం కాబట్టి సేల్స్ వస్తాయి. స్టార్టింగ్ డేనే రాకపోవచ్చు, కానీ గ్రాడ్యువల్ గా మనం అక్కడనే ఆ స్పాట్ లో పెడుతుంటే కస్టమర్స్ కి తెలియాలి ఇది ఏంటి అనేది. ఓకే. మా టెంట్ కూడా ఏంటి అంటే టెంట్ మీద మొత్తం డిస్ప్లే ఉంటుంది, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని. సో మాతో టైప్ అయిన వాళ్ళకి ఆ టెంట్ ఇస్తాము, సేమ్ టైం ప్రొడక్ట్స్ ఇస్తాము. వాళ్ళకి కూడా ఈజీగా ఎవ్రీడే 1,000 రూపీస్ ఎర్న్ చేసుకునేటట్టు వీలు చూపిస్తాము. మీరు ఒక మంచిని పెట్టని మీరు నిలబడకపోతే ఒక 400 అతనికి ఇవ్వండి, 600 మీ ప్రాఫిట్ అనుకోండి. ఫ్రమ్ ద డే 1 మీకు ఇది ఒక్క ప్రొడక్ట్ అమ్మినా మీకు ప్రాఫిట్ వస్తుంది, 100 అమ్మినా ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎక్కడ కూడా ఒక షాప్ పెట్టి దానికి రెంట్లు అయితే కట్టట్లేదు కదా, మీకు సేల్ కాకుండా రెంట్లు కట్టట్లేదు. దాంట్లో ఇప్పుడు లాస్ ఎట్లా అవుతుంది అంటే మీరు అమ్మలేకపోయారు, ఇది తీసుకుపోయి పడేశారు అన్నప్పుడే మీకు లాస్ వస్తుంది. మీరు డెఫినెట్గా అమ్ముతారని నేను చెప్తున్నాను. క్వాలిటీ మనం అట్లా ఇస్తాం కాబట్టి డెఫినెట్గా సేల్ చేస్తాము. ఎవరికైనా సార్ ఒకసారి రండి, విజిట్ చేయండి, క్వాలిటీ మీకు నచ్చింది, మీరు యూజ్ చేయండి, అప్పుడే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. సో సార్ ఇప్పుడు ఫ్రాంచైజ్ కోసం 35,000 రూపీస్ పెట్టలేము అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 5,000 రూపీస్ 10,000 రూపీస్ అఫోర్డ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా మీ దగ్గర? డెఫినెట్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఫ్రాంచైజీ 35,000 పెట్టిన వాళ్ళకి ఏదైతే మార్జిన్ ఇస్తామో అంత ఇవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్ గా మీకు మార్జిన్ అయితే ఇస్తాము. మీరు 5,000 పెట్టుకోండి, 10,000 కూడా పెట్టుకోండి, మీ దాకా ప్రొడక్ట్ రీచ్ అయ్యే బాధ్యత మాది. అక్కడికి వెళ్ళి సేల్స్ ఎలా చేయాలని కూడా మేము చెప్తాము. ఇప్పుడు మేము జనరల్ గా చేసేది ఇది కాంబో ఆఫర్ అండి. సో ఈ 3 ప్రొడక్ట్స్, ఈ 3 ప్రొడక్ట్స్ తోని కాంబో చేస్తాము, లేదా ఈ 3 తోని కూడా చేస్తాము. ఓకే. సో ఈ కాంబో మీరు ఇండివిజువల్ ఈ కాంబో మేము ఒక ప్రైస్ కి ఇస్తాము, దాని మీద మీరు 50 రూపీస్ మార్జిన్ పెట్టుకొని కూడా కస్టమర్ కి ఇవ్వచ్చు. అంటే ఈ ఎంఆర్పి కన్నా మళ్ళీ కస్టమర్ కి తక్కువనే వస్తుంది. మీరు బెనిఫిట్ అవుతారు, కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు ఇంటి దగ్గర లేడీస్ ఉంటారు, మేము అంత పెట్టలేము సార్, బయటికి కూడా వెళ్ళలేము. ఓకే. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ మొబైల్ కానీ నా మొబైల్, ఎవరి మొబైల్ అన్నా మినిమం ఒక 50 కాంటాక్ట్లు అయితే ఉంటాయి. ఓకే. నేను ఈ కాంబో పిక్చర్స్ పంపిస్తాను మీకు, మీరు తీసుకోండి, ఒక 5,000 వర్త్ ప్రొడక్ట్స్ తీసుకోండి, మీకున్న సర్కిల్ అందరికి పంపించండి, ఈ ప్రైస్ కి వస్తుందని అక్కడ సేల్ చేసుకోండి. ఒక్కసారి మీ మొబైల్ నంబర్ అండ్ అడ్రస్ ఒకసారి చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు. క్లియర్ స్క్రీన్ పైన మా మొబైల్ నంబర్, అది డిస్క్రిప్షన్ మా అడ్రస్ పెడతామండి. మొబైల్ నంబర్ కి కాల్ చేయొచ్చు ఎనీ టైం. అంటే మేము మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 7 వరకు, మ్యాక్స్ 8 వరకు చేయండి, నేను ఆన్సర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవర్ ద ఫోన్ అన్ని కూడా చెప్పలేకపోతాను. ఓకే. రండి ఇక్కడికి, చూడండి, నచ్చితేనే తీసుకోండి.